తెలంగాణలో మరో 2 రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా తీరం చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారగా రానున్న మరో అరగంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. జైసల్మీర్, కోట, గుణ, మాండ్ల అంతర్గత ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉపరితల ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు కొనసాగుతున్నట్టు వివరించింది. ఆదివారం రాష్ట్రంలో సగటున 3.32 సెంటీమీటర్ల వర్షం కురవగా అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 8.81 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లాలో 7.01 సెంటీమీటర్లు, నిర్మల్లో 6.92 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్గొండ, గద్వాల జిల్లాలు మినహాయిస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 23.39 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఆదివారం నాటికి 36.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కంటే 33% అధికంగా వర్షపాతం నమోదైంది. ఏఎన్సీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, ఇంకొక 6 గంటల్లో వర్షపాతం మరింత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ డీటెయిల్స్ ఏంటి? ఎస్ కార్తిక్, మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కూడా వరద పోటెత్తుతుండడంలో హుస్సేన్ సాగర్ లో కూడా నీటి మట్టం లెవెల్స్ కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే 514 దానిపైన ఉండే నీటి మట్టం కూడా పూర్తిగా ఇప్పుడు 513 వరకు కూడా చేరినట్టుగా కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు 10 జిల్లాలకి. అంతేకాకుండా హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే ఉదయం అంతా కూడా ఒకవైపు మోస్తరు వర్షం కురిసి రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ములుగు జిల్లాలో ఎక్కువగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. దీంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. దీంతో పూర్తిగా అన్ని జిల్లాల వారు కూడా అధికారులు అప్రమత్తమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇక పూర్తిగా అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో డ్రిజిల్స్ తో పాటు సాయంత్రం వేళలో కొంతమేర వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇంతేకాకుండా ఈ 5 రోజుల పాటు కురిసిన వర్షాన్ని కూడా ఈ నెలకి సరిపడా సాధారణ వర్షపాతం నమోదైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వచ్చే 4 రోజుల పాటు కూడా వర్షపాతం ఉండే అవకాశం ఉండడంతో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే పూర్తిగా ఈ నెలకు సంబంధించి వర్షపాతం ఏదైతే నమోదైందో దానికి మించి నమోదైనట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా హుస్సేన్ సాగర్ లో కూడా నీటి మట్టం లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఒకవేళ ప్రాజెక్ట్స్ గేట్లు లిఫ్ట్ చేస్తే గండిపేట అలాగే హిమాయత్ సాగర్ ప్రాంతాలకు కూడా వరద నీరు చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తిగా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ఖమ్మంతో పాటు భద్రాద్రి, కొత్తగూడెం, జగిత్యాల వంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా అధికారులు అలర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో కూడా ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ఇక్కడ పూర్తిగా 140 లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఒకవేళ వర్షం భారీ ఎత్తున కురిస్తే అలర్ట్ ఉండేలా కూడా ఈవీడీఎం, జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ గా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా దీనిపైన మరి 3 రోజుల్లో వర్షాలు ఉండడంతో పాటు అంతేకాకుండా వర్షపాతం మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.